సుల్తానాబాద్ పట్టణంలో గాంధీనగర్లో ఉన్న గాంధీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారంటీలు అమలు చేస్తలేదని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాము. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు ప్రకటించింది. 6 గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. 420 హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయడం లేదని, ఇకనైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కేటీఆర్ గారి నాయకత్వం, డిఎంఆర్ జిందాబాద్, డిఎంఆర్ జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ జోహార్ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఓ నాయనా కాంగ్రెస్ పాలన, అద్రో నాయనా కాంగ్రెస్ పాలన, అద్రో నాయనా కాంగ్రెస్ పాలన. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి, రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి. మధురా నాయనా కాంగ్రెస్ పాలన, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ పాలన, ఇదే మీ పాలన, దొంగల పాలన, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ. గాంధీ గారి నివాళులు అర్పించుకుంటూ వారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల అక్రమాలపై ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 425 రోజులైంది, 25 రోజులైంది. ఈ 425 రోజుల్లో ఆయన చెప్పిన 420 420 ఆయన మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ప్రతి మండలాల్లో ప్రతి గ్రామాలలో గాంధీజీ విగ్రహానికి ఆయన పేరు పెట్టుకొని ఆయన పేరును స్మరించుకుంటూ అన్ని అక్రమాలు అన్యాయాలకు పాడుపడుతున్నారు. కాబట్టి వారి పేరు మీద ఈరోజు అందరూ వినతి పత్రం ఇవ్వాలి గాంధీ గారికి అనే కార్యక్రమాన్ని తీసుకుంటే ఈరోజు సుల్తానాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడికి పోయినా కానీ రాహుల్ గాంధీ ఒక చిన్న పుస్తకం లెక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్లో జేబులు పెట్టుకుంటుండు. మరి తెలంగాణకు మాత్రం ఆ కాన్స్టిట్యూషన్ గుర్తుకొస్తలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? యువకులకు ఇచ్చిన మాట పూర్తి స్థాయిలో అది నెరవేర్చలేకపోయిండు. మహిళలకు 2500 అన్నాడు, అది లేదు. ఏ హామీలు ఇచ్చిండో ఆ హామీలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడిపోయినాయి. కేవలం ఆయన మోసపూరితమైన ప్రకటనలు ఇస్తుండ్రు. కాబట్టి నేను దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కార్యక్రమంలో చాలా ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా కమిటీ సుల్తానాబాద్ కమిటీ పూర్తి స్థాయిలో పాల్గొన్నది. ఈ నిరసన కార్యక్రమాన్ని మీ ద్వారా తప్పనిసరిగా ప్రభుత్వానికి పోవాలి, రాహుల్ గాంధీకి పోవాలి. నువ్వు పేరు మార్చుకో, గాంధీ అని పేరు మార్చుకో. గాంధీ పేరు పెట్టుకొని అహింస అనే కాడ లేవును, హింసా మార్గాన్ని నెరవేరుస్తున్నావు, హింసా మార్గాన్ని ముందు పోతున్నావు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 4 రోజుల నుంచి ఒక చర్చ జరుగుతుంది గద్దార్ గారి మీద. నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారికి ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. గద్దార్ గారు చనిపోతే వాళ్ళ బిడ్డకు స్వయాన నరేంద్ర మోడీ గారు ఒక ఉత్తరాన్ని పంపించింది. ఒక మంచి ఉద్యమకారుడు, ఒక మంచి ఫోక్ సింగర్ ఆయన పాటలతోటి చాలా ఉవ్వెత్తున తెలంగాణ ప్రజానికానికి కానీ ఇంకే రకమైన ప్రజానికానికి కానీ చాలా గొప్పగా పనిచేసిండు అని స్వయంగా నరేంద్ర మోడీ గారు అఫీషియల్ లెటర్ను ఇవ్వడం జరిగింది. నేను అడుగుతున్నా ఈరోజు బండి సంజయ్ గారిని,
నీకు గద్దారి మీద కోపమా, ఉద్యమం మీద కోపమా, లేకపోతే తెలంగాణ ప్రజలపై కోపమా? చనిపోయిన వ్యక్తి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం మనం. పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళే అనే దండం పెట్టుకునే పరిస్థితి తెలంగాణ కల్చర్ ఇది. ఎవరు చనిపోయినా కానీ మంచి చెడ్డ కాదు, పోయిన వాళ్ళందరూ దండం పెట్టుకునే పరిస్థితి తెలంగాణది. ఈ రకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేసి గద్దారుకు మెడల్ రాకుండా అడ్డుపడే ప్రయత్నం చేసి, గద్దారు ఏం ఒక మంచి సింగర్ ఆయనే, ఉద్యమాలలో రకరకాల పాటలు పాడినరు, ఉవ్వెత్తున లేపినరు, జనపద గేయాలు ఉన్నాయి దాంట్లో. కాబట్టి బండి సంజయ్ గారు ఆలోచించి మాట్లాడాలి. దయచేసి చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి, అసలు ఏం జరుగుతుందనేది. మాట్లాడచ్చా మాట్లాడదా అని కేవలం పత్రికలలో సెన్సేషన్స్ క్రియేట్ చేయడానికి కోసం పత్రికలో నా పేరు బ్రహ్మాండంగా ఫ్రంట్ పేజీలో రావాలనే ఆలోచనతోటి తప్ప ఇంకే కార్యక్రమం తింటలేదు. దయచేసి ఇలాంటి చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం చాలా నేను తప్పంటున్నా. ఒక పార్లమెంటుగా ఒక కేంద్ర మంత్రి, ఒక ప్రధానమంత్రి ఏమో మంచోడు అంటాడు, కేంద్ర మంత్రి ఏమో చెడ్డోడు అంటుండు. నాకు ఇది అర్థమైతే లేదు ఇద్దరా. మరి నరేంద్ర మోడీతోటి మీకు వ్యతిరేకత ఉందా? నరేంద్ర మోడీ గారు రాసిన ఉత్తరాన్ని మీరు కాదంటారా, ఫోర్జరీ అంటారా? ఇది బండి సంజయ్ చెప్పాలి. జై తెలంగాణ.